అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి బంగారు దుకాణాలు. అక్షయ తృతీయ రోజు గురువింద బంగారైనా కొంటే తమ గృహాలలో శుభం జరుగుతుందని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందన్న నమ్మకంతో పలువురు మహిళలు అక్షయ తృతీయ అయిన బుధవారం బంగారు కొనుగోలుకు మొగ్గు చూపుతారు. శ్రీకాళహస్తిలోని పలు బంగారు షాపుల్లో మహిళలతో కళకళలాడుతూ కనిపించాయి. మహిళలు తమ శక్తి కొద్దీ ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలన్న ఆయా షాపుల్లో బంగారు కొనుగోలు చేస్తూ కనిపించారు. బంగారు షాపు యజమానులు మాత్రం ప్రస్తుతం బంగారు రేటు అధికంగా ఉన్నప్పటికీ తమ పరిధిలో ప్రత్యేక ఆఫర్లతో మహిళలను ఆకర్షించడానికి లక్ష్మీ కాసులను బహుమతులుగా ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. శ్రీకాళహస్తికి చెందిన బంగారు వ్యాపారస్తుడు జైన్ మాట్లాడుతూ, ప్రస్తుతం బంగారు ధరలు అధికంగా ఉన్నప్పటికీ గత వారం రోజులుగా గ్రాముపై 700 రూపాయల వరకు తగ్గిందని, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని, వ్యాపారం బాగుందని, అందరికీ లక్ష్మీ కటాక్షం అనుగ్రహించాలని కోరుకుంటున్నానని అన్నారు. మహిళలు అక్షయ తృతీయ రోజున కొంత బంగారం కొనుగోలు చేయడం, కొంత రేటు తగ్గడంపై ఆనందం వ్యక్తం చేశారు. అభిమానంతో మీరందరూ వచ్చారు. మీకోసము మేము 10 గ్రామ్ బంగారం మీద ఒక ఫ్రీ గోల్డ్ కాయిన్ కూడా ఇస్తున్నాము. ప్రతి ఒక్క అంగడి వాళ్ళు కస్టమర్లకి గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నారు. అందరూ వచ్చి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పర్వాలేదు, అనుకున్న దానికన్నా బాగానే జరుగుతూ ఉండదు. తెల్లవారి నుంచి రష్ ఉంది. 500 రూపాయలు 700 రూపాయలు ఈ వారంలో తగ్గినాయి. దీనివల్ల అందరు కస్టమర్లు వస్తున్నారు, కొంటున్నారు. అందరికి వ్యాపారాలు బాగా జరగాలని కోరుకుంటున్నాం. 50% తగ్గింది, కానీ అప్పటికి బాగుంది. పర్వాలేదు, ఈ రేట్లో కూడా కస్టమర్ కొంటున్నారంటే మంచిదే. బంగారు మీద ఇన్వెస్ట్మెంట్ నష్టం లేదు. ఎప్పుడు కూడా పెరిగేదే బంగారు, ఎప్పటికీ తగ్గదు బంగారు. ఎంతవరకు అయితే గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి, 24 క్యారెట్ బిస్కెట్లు కొనండి. ఇన్వెస్ట్మెంట్ కి మంచిది ఇది. ఎప్పుడు కూడా ఈ రోజు మంచి రోజు, అక్షయ తృతీయ. ఈ రోజు కొంటే ఇంకా బిజినెస్ బంగారు పెరుగుతుంది, ఇంట్లో అభివృద్ధి జరుగుతుంది, సమృద్ధి జరుగుతుంది అనేసి కొంటారు అందరూ.